ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంగా వ్యవహరించింది ఇజ్రాయెల్. హమాస్ దాడి చేసింది, తిప్పికొట్టింది. హెజ్బుల్లా దాడి చేసింది, అటాక్ చేసింది. హౌతీ దాడి చేసింది, చిచ్చు పెట్టింది, చితక్ కొట్టింది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడి చేసింది, వాయించి వదిలిపెట్టింది. ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ చేసింది, తిప్పికొట్టింది. 5 రకాలైన దాడుల్ని ఒక్క దేశం ఏకకాలంలో తిప్పికొట్టింది. తన చుట్టూ ఉన్న 5 దేశాల నుండి దాడులు జరిగితే ఒక దేశం తనకంటే శక్తివంతమైనటువంటి దేశం వస్తే కసిగా పనిచేసింది, ప్రాణాలకి ప్రాణం పణంగా పెట్టింది. ఇప్పుడు తాజాగా హమాస్ ఏ తీవ్రవాద సంస్థనైతే ముందు పెట్టి నడిపించారో ఆ హమాస్ని వెనకాల కాదు బహిరంగంగానే నడిపించినటువంటి వాళ్ళు ఖతారు, టర్కీ. ఆ 2 దేశాల అధ్యక్షులు. ఈవెన్ హమాస్ చివరికి ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ ప్రజల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్న వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి దేశాలు. ఇప్పుడు ఆ కీలక లీడరే లేచిపోయినటువంటి వేళ షాక్ అవ్వడం ఆ 2 దేశాల వంతైంది.